ఇదేంటి ఇది పక్కన లేదు. పొద్దున్నే లేచేసరికి నా పక్కన ఉండదు. మూడొచ్చే టైంకి బయటికి వెళ్ళిపోయి పూజలు అవి చేస్తూ ఉంటాను. ఏంటో ఇది, ఏంటో నా పిల్లం ఎప్పుడు నా మాట వింటుంది ఏంటో. ఏమండి, గుడ్ మార్నింగ్ అండి. లేచి కాఫీ తీసుకోండి. నాకు ఉదయాన్నే మూడొస్తుందా నీకు తెలుసు కదా. నువ్వు పక్కన అయితే ముడుసుకు పడుకోవాలి ఏంటి? ప్రతిరోజు ఇంతే ఉదయాన్నే ఉంటాను నీకు తెలుసు కదా. ఏమండి, మన పిల్లల విషయంలో మందులు వాడుతున్నాం కదా, డాక్టర్ అమ్మ దూరంగా ఉండమంది కదండి. అవునులేవే, నువ్వు ఈ రోజు నాతో తృప్తుకున్నావని ఓ రోజు ఒళ్ళొప్పుని ఓ రోజు జ్వరం అని ప్రతిసారి దూరం పెడుతున్నావు కదా. ఎన్ని పూజలు చేసినా ఎన్ని మందులు వాడినా మనకు పిల్లలు కలగానే కదండి. ఇలాంటి కవర్లకు తక్కువేమీ లేదు కానీ ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి టిఫిన్ లంచ్ రెడీ చేయి. టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను, రెడీ అయ్యి త్వరగా రండి. ఈవేళ ఆదివారం అయితే డ్యూటీకి వెళ్తానంటారండి. మనిషి ఏ ఆలోచనలో ఉన్నారో. సరే, ఇంతకీ లంచ్ బాక్స్ కూడా రెడీ చేసావా? ఏమే అర్థం అవ్వలేదా? ఎంతసేపు అలా చూస్తావు? ఇంతకీ లంచ్ బాక్స్ రెడీ చేసావా లేదా? ఏం మాట్లాడవేంటే? ఏవండి, ఈరోజు ఏ వారమో తెలుసా? ఏ వారం? ఆదివారం. మీకు ఆఫీస్ ఎలా ఉంటుంది? ఆదివారమా? సర్లే. ఆదివారం మీ ఆఫీసుకు సెలవు. ఆఫీస్ మీద పెట్టే ప్రేమ నా మీద చూపిస్తే మన సంసారం ఎప్పుడో బాగుండు. అవునా, ఇవాళ ఆదివారమా? ఉదయాన్నే నువ్వు నా పక్కన లేకపోయేసరికి అన్నీ మర్చిపోయానే. చాలండి మీ ఇడ్డారం. అమ్మా రోజా, చెప్పు. నాన్నకి ఒంట్లో బాగాలేదమ్మా, 4 రోజులు మట్టి జ్వరము. నిన్ను రమ్మంటున్నారు ఇంటికి. రోజా, ఏమైంది అలా ఉండిపోయావేంటి? అది మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదంటండి. నన్ను బయలుదేరి రమ్మంటుందండి మా అమ్మ. అవునా? ఒకసారి ఫోన్ అలాగే నేను మాట్లాడతాను. అత్తయ్య గారు చెప్పండి, ఏమైంది మామయ్యకి? మీ మామయ్య గారికి 4 రోజులు బట్టి ఒంట్లో బాగట్లేదు అల్లుడు గారు. జ్వరం తగ్గుతలేదండి. అమ్మాయిని కూడబెట్టి తీసుకురండి. అలాగండి, సరే సరే, మీ అమ్మతో మాట్లాడండి. ఇదిగో మాట్లాడే మీ అమ్మతోటి. అమ్మ, అల్లుడు గారికి చెప్పానమ్మా, నేను తీసుకొస్తానన్నారు, తొందరగా రండి. ఇద్దరం బయలుదేరి వస్తామైతే. సరేనమ్మా, ఉంటానైతే. నువ్వేం కంగారు పడకమ్మా. సరేనండి, ఈరోజు సెలవు కదా, బయలుదేరండి, వెళ్దాం. ఇవాళ సెలవైనా ఆఫీస్ వర్క్ చాలా చేసుకోవాలి. నాకు కుదరదు, కావాలంటే నువ్వు వెళ్ళు. సరేనండి, నేను బయలుదేరి వెళ్తా. మీరు జాగ్రత్త ఇంట్లో.
ఏ నాకు జాగ్రత్తలు చెప్తావు? నేను అని చిన్న కూరన్నా, నువ్వు బయలుదేరి వెళ్ళు వెళ్ళు. దీని అమ్మకానికే కొంచెం బాగోలేదంటే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోద్ది. అదే ప్రేమ అత్తగారి మీద మాంగారి మీద ఉండదు. మా అమ్మ మా నాన్న ఎప్పుడూ పట్టించుకోదు. వాళ్ళ ఒంట్లో బాగోలేదంటే వెళ్దాం కూడా అందరు. హే హాయ్ ఆర్కే. హాయ్ బాబీ, వచ్చావా? రా ఇలా కూర్చో. ఏంటి బాబీ సంగతిలో? ఏముంటాయి ఆర్కే, సరదాగా మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు మా కంపకు వచ్చాడేంటి? ఏవండి, వెళ్తున్నానండి. సరే జాగ్రత్త. వెళ్ళేటప్పుడేమో చాలా మోసుకెళ్తావు ఎక్కడి నుంచి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ తేవో. వెళ్ళు వెళ్ళు. ఏం తీసుకురావాలేంటి? చాలులే, నువ్వు తెచ్చిన కట్నం. ఇంకా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సర్లే, మీరు జాగ్రత్త. అలాగే అలాగే. ఏంటి బాబీ, ఏంటి సంగతిలో? ఏముంటుంది ఆర్కే, ఇవాళ సండే కదా, బోర్కెళ్ళి బీర్ చేద్దా. ఇప్పుడే మా ఆవిడ ఊరెళ్ళింది వాళ్ళ అమ్మాయిలింటికి. 2 రోజుల దాకా రాదు. అయితే ఈ 2 రోజులు నీకు పోస్ట్ అనమాట. ఉండకపోయామని చెప్పు. ఆదివారం అంటూ, సోమవారం అంటూ, శుక్రవారం అంటూ, అదంటూ ఇదంటూ రోజు పచ్చే నాకు. అదే ఆర్కే. అవునా, మీ ఆవిడ నేను అంత ఇబ్బంది పెడుతుందా? అయినా నీకు 300 మంది లవర్స్తున్నారు కదా ఆర్కే. ఇంకెక్కడ లవర్స్ బాబీ, మా ఆవిడ దెబ్బకే వాళ్ళు ఎప్పుడో నన్ను వదిలేశారు. అవునా? అది సరే కానీ మన ఊరు చివరికే ఆ బంగ్లాలకి ఎవరు అద్దెకొచ్చిందంట కదా. అవును, మొన్నే వచ్చింది. డబ్బులు తిరుగుతుందంట కదా, చాలా బాగుంటుందంట కదా. ఏమన్నా 2 రోజులు నాకు బుక్ చేస్తావేటి? ఏ ఆ అమ్మాయి మీద నీకు కనుపడిందా? సరేరా, అయితే ఆ అమ్మాయి 2 రోజులు బుక్ చేయమంటావా? తప్పకుండా చేయాలి బాబీ. మా ఆవిడ ఊరెళ్ళి 2 రోజుల దాకా రాదు. నన్ను ఆ వయసులో కాస్త దూరం పెడుతుంది. ఈ 2 రోజులైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఏ మొగుడికైనా పిల్లం ఊరు వెళ్తే పండయ్యారా. ఏంటే నువ్వు వెనక్కి వచ్చేసావేంటి? నీ గుర్తుకొచ్చేస్తున్నానేంటి? మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేక వెనక్కి తిరిగి ఎగేసుకుని వచ్చేసాను. 2 లోపలికి కాలేసుకుని తొంగొచ్చు. వస్తున్నా నాకు. ఏమైందే? నువ్వే కదా లోపలికి రమ్మన్నావు, పట్టుకుంటే అలాగేంటి ఎత్తవే? సిగ్గులేదు ఈ మనిషికి. అక్కడ మా అంగారు కొంట్లో బాగోకపోతే నాతో రావడం మానేసి ఈ పని కావాలంటున్నాడు. నేను వచ్చింది దీనికోసం కాదు, ఆధార్ కార్డు మర్చిపోయాను, అందుకని వచ్చాను. అర్థమైందా నీకు? తీసుకున్నావా? ఆ, సరే అయితే వెళ్ళు. సరే సరే. ఏంటి బాబాయ్, మా ఆయన గారితో సోదా? ఏముంటదమ్మా, ఇవాళ ఆదివారం కదా, ఏదో మంచి సెట్ మాట్లాడుతున్నాం అంతే. సర్లేవే, ఇక నువ్వు వెళ్ళు, అవతల బస్సు టైం అవుతుంది. ఇదిగో మయా ఉడుగురు వెళ్ళింది, మయా ఉడుగురు వెళ్ళింది. సరే బాబీ, ఇవాళ రాత్రికి కంపల్సరీ బుక్ చేసి సరే, మర్చిపోకే. ఓకే, సరే 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 అలాగే ఉంటారు మరి. ఈ 2 రోజులు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ఎంజాయ్ చేయాల్సిందే, ఎరగదీసేయాల్సిందే. ఇంకా హలో, ఎవరమ్మా?
బాబాయ్ నేను రామకృష్ణ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. అంటే ఎవరు? నేను ఆర్కే వాళ్ళ వైఫ్ని. అర్థమైంది, చెప్పమ్మా. మా అక్క హెడ్ కానిస్టేబుల్ అండి, మీతో ఫోన్ మాట్లాడుతుందంట. సరే అమ్మా, ఇవైతే ఒకసారి చూడండి, నేను లేడీ ఎస్సీని మాట్లాడుతున్నా. మీరు చేసే పని కరెక్ట్ ఏం కాదు. మా చెల్లెల భర్తకి ఎవరో అమ్మాయిని చూస్తానన్నారంట. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దు. నేను ఫోన్ చేసిన విషయం అతనికి తెలియనివ్వద్దు. తెలిసిందో మిమ్మల్ని కూడా బొక్కలేసి కుమ్మేస్తా. అర్థమైందా? అలాగే అమ్మా, నాకెందుకు వచ్చింది గొడవ? అలాంటి పనులు చేయలే అమ్మా, ఉంటాను. ఏంటి బాబీ, అమ్మాయి టైంకి వచ్చేస్తుంది అన్నాడు. టైం చూస్తే చాలా అయిపోతుంది, ఇంకా రాలేదు. నాకేమో అసలు కోరిక పుట్టేస్తుంది. టైం చూస్తేనే వర్షం కురుస్తుంది. 2 రోజుల్లో మళ్ళీ మా ఆవిడ వచ్చేస్తుంది. ఏంటో. సరే, వాడికి నేనే ఫోన్ చేద్దాం. బాబీ, ఎంతసేపు వెయిట్ చేయాలి? అమ్మాయి వస్తుందని చెప్పి ఎంతో ఆడమరగా చెప్పే ప్రొద్దుట ఆల్రెడీ ముందు సగం తాగేసా. టైం చూస్తే చాలా అయిపోతుంది. బయలుదేరిందా లేదా? లేదా? ఏ మనిషివయ్యా నువ్వు? అలాంటి ఇంకొకరిని చూసుకుందాను కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇవాళ ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఇంకెవరు దొరకరా? భలే దెబ్బేశారో నువ్వు. ఛా, ఇంత దెబ్బేస్తాడనుకోలేదు. ఎంత ఆశపడ్డాను దాని మీద. నేను పంపించేస్తానన్నాడు కదా, రాదంటున్నాడే. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఎంజాయ్ చేద్దామని. నా ఆశలను అడియాసలు చేసేసాడే. ఇంక పుల్లుగా తాగి తొంగవలసిందే. ఏం చేస్తాం మరి ఇంకా. ఎవరు? సరే చూద్దాం. బయట ఒక్కటే ఉరుములు అరుపులు. ఓరితే కూడా ఎవరేవిడి ఇంత వర్షంలో ఈ నాన్న బట్టలతో నా ఇంట్లోకి వచ్చింది. చూస్తుంటే అమ్మాయి, ఇదంతా నా భ్రమ లేకపోతే నిజమే అంటావా? అయ్యో, లేకపోతున్నానే. ఏమండి, బయట ఒకటే వర్షం, నా శారీ మొత్తం తడిచిపోయింది. మీ వైఫ్ని అడిగి ఒక శారీ ఉంటే ఇప్పిస్తారా? నేను మార్చుకుంటా. మీరు నేనెవరో తర్వాత చెప్తాను. ముందు నేను అడిగినట్టు శారీ ఇప్పిస్తారా? వర్షంలో బాగా నానిపోయానండి. అయితే ఇదంతా నిజమే. ఇంట్లో మా ఆవిడ లేదండి, ఊరెళ్ళింది. మరి మీకు పర్లేదా? పర్వాలేదండి,
పర్వాలేదా? మా ఆవిడ సారీ ఆ రూమ్లో ఉన్నాయి, వెళ్ళి మార్చుకుంటారా? వెళ్ళండి. సరేనండి. ఇదేంటి బాబీ చెప్పిన అమ్మాయి అయితే రాదన్నాడే, మరి ఈవిడెవరో అనుకోకుండా నా రూమ్లోకి వచ్చింది. సరే ఏదైతే ఏంటి, మంచి టైంకి వచ్చింది. దీంతో అయినా సరే నేను సుఖపడాల్సిందే. అబ్బా తలుపేసేసింది రా. సరే సరే ఏదోలాగా ట్రై చేద్దాం, ఇలా అయితే వదలకూడదు. ఒకవేళ పైదేవుడు ఏమన్నా నా బాధను విన్నారంటావా? ఇంత అర్ధరాత్రి పూట, అది బయట ఊరిని వర్షం కురుస్తుంది, ఇంత అందమైన అమ్మాయిని నా ఇంటికి పంపించాడు. సరే ట్రై చేద్దాం, ఏదోలా ట్రై చేద్దాం. మొత్తం మీద అయితే వదలొద్దు. ఈ ఒక్కరోజే కాదు, ఏదో మాయ మాటలు చెప్పి 2 రోజులు నాతో పాటు ఉంచేసుకోవాలి. చాలా బాగుంది ఈ శారీలో, చాలా అందంగా ఉంది. హాయ్ బాబాయ్, చూసేసింది రే, కూర్చోవాలి. ఏంటి ఇతను ఇలా వెనకెనకే చూస్తున్నాడు? మీ ముందు మందు తాగుతున్నాను, మీకేం పర్లేదు కదండి? అయ్యో, మీ ఇల్లు మీ ఇష్టమండి, నాకేం పర్వాలేదు. థ్యాంక్స్ అండి. అంటే బయట వర్షంలో నానొచ్చారు కదా, మీరు భారీ వర్షంలో నానిపోయి చల్లబడిపోయారు కదండి. కాస్త మందేస్తే వేడెక్కుతుందండి మీ శరీరం. అయ్యో పర్వాలేదండి, నాకు అలవాట్లేదు, మీరు తాగండి. బా, నా మాట వినేలా లేదే. మందు తాగితే మొత్తం ఏదైనా చేద్దారనుకున్నా, కానీ ఇప్పుడు తాగనంటుంది. నాకేమో ఈవిని ఎలా చూస్తుంటే నిద్ర పట్టేలే లేదే. కొంచెం తీసుకోండి, బాగా వర్షం నానొచ్చారు కదా, మందు తాగితే మీ శరీరం వేడికి బాగుంటుందండి. వద్దండి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకండి. అసలే మీ ఆవిడ మీ ఇంట్లో లేదు. అసలే తాగిన మత్తులో ఏదైనా జరగరాంది జరిగితే తాగిన తర్వాత ఆ మత్తులో ఏదైనా జరిగితే పర్వాలేదు, మీరు తాగండి. ఏటో ఈవిడ మొత్తం మీద నా ప్లాన్ వర్కౌట్ కావట్లేదు. మందు పట్టిద్దాం, ఆ మత్తులో ఏదైనా చేద్దామండి. మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టను, కానీ ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీరు చూస్తే చాలా అందంగా ఉన్నారు. నా పేరు సంధ్యారాణి. మరి మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. నన్ను అందరూ
ఆర్కే అని పిలుస్తారు. ఓ నైస్ నేమ్. మీ పేరులాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. అవునండి, మీరు చూస్తే సంధ్యారాగంలాగా చాలా అందంగా ఉన్నారు. ఇంత అందంగా ఉన్నా మీకు ఇంకా పెళ్ళయిందా లేదా చెప్పండి. లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్ళి కాలేదా? మరి పెళ్ళి అవ్వకుండా ఈ వయసులో ఎలా ఉండగలుగుతున్నారండి? మంచి క్వశ్చనే అడిగారు. అబ్బో చిలిపి, మంచి గటుకులే మీరు. ఇంకేముంటుందండి, కృష్ణారామ అనుకుంటూ బ్రతికేస్తున్నా. ఇంత అందంగా ఉన్నా మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? దేని గురించండి? ఏం చేస్తానండి, మా అమ్మ నాన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానండి. అయ్యో, ఆ దేవుడికి జాలి లేదండి. చూసారా ఎంత ఘోరం, ఇంత అందం ఇలా వృధా అయిపోతుందా? అబ్బా మీరు ఆపండి, మీరు అలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉంది. ఇదేంటి ఈయన ఇలా పడిపోయాడు? రామకృష్ణ గారు, ఆర్కే 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 గారు లేవండి. బయట ఒకటే వర్షం కురుస్తుంది, మీరు తాగున్నారు. లోపల పడుకుందరు కానీ లేవండి. ఎలా ఉంది? వర్షంలో నానొచ్చా కదా, ఒళ్ళు బాగా వేడెక్కిందా? మీరు అన్నట్టు అలాగే ఉందండి. నేను అనుకున్నా ఇవాళ దేవుడు నా కోసం నేను పంపించాడు నా ఇంటికని. అవును, నాకు అలాగే అనిపించింది. నిజమా? అవునండి, ఇదంతా నిజమే కదా. నేను వచ్చింది నీకోసమే. అవునా? ఎంత అదృష్టవంతుణ్ణి, ఇవాళ నా పంట పండించాడు. నాకు కూడా మీరు నాకు దొరకడం ఎంతో అదృష్టం. ఏంటినా తాగేసి ఇతనిలో ఇతనే మాట్లాడుకుంటున్నాడు. నెగ్గొడదాం ఆగు. నాకేదో కంగారుగా ఉంది. ఏమైందంట? ఆర్కే గారు, ఆర్కే గారు, ఈయనకి బాగా ఎక్కువైపోయినట్టుంది, లేచేలా లేడు. పాపం ఏమైనా తిన్నాడో లేదో, ఏదైనా కలిపి తీసుకొద్దాం.
ఆర్కే గారు లేవండి, కాస్త మజ్జిగ తీసుకోండి, కాస్త మత్తైనా తగ్గుతుంది. మీరు మనం ఇందాక ఆ గదిలోకి వెళ్ళాం కదా, తలుపులు వేసుకున్నాం. మనమా? గదిలోకి వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? బాగా ఎక్కువైపోయి మాట్లాడుతున్నారా? అరే రే తాగిన మైకంలో సర్లే అదేమీ లేదండి, మజ్జిగ తెచ్చారు కదా తాగుతా. ఇదేంటి మళ్ళా పడిపోయాడు? సరే తీసుకెళ్ళి గదిలో పడుకోబెడదాం. ఆర్కే గారు లేవండి, ఆ గదిలో పడుకుందరు కానీ. ఏంటి ఎంత మత్తుగా ఉంది అమ్మా. ఏం జరిగింది రాత్రి? నాకేం అర్థం కావట్లేదు. ఈవిడెవరు? టీ తీసుకోండి ఆర్కే గారు. మీరు? నేను మీ సంధ్యారాణిని. రాత్రి మన ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం, మర్చిపోయారా? ఇదంతా కల కాదా, నిజమా? సంధ్య, అసలు రాత్రి ఆ టైంలో నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అది రాత్రి బయట చాలా పెద్ద వర్షం వచ్చిందండి. నేను నడుచుకుంటూ వెళ్తుంటే రాత్రి తాగుబోతే ఎదవలు నా వెంట పడ్డారు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక మీ ఇంటి డోరు తలుపులు తట్టానండి. మీరు వచ్చి తలుపులు తీశారు. అలా జరిగిందండి. అలా నేను మీ ఇంట్లోకి వచ్చానండి. నాకు కట్టుకోవడానికి మీ ఆవిడ చీర ఇచ్చారు.
రాత్రి మందు తాగిన మైకంలో నేను మిమ్మల్ని ఏమన్నా చేశానండి? చేసిందంతా చేసి చిలిపి. అయితే మళ్ళా నా బెడ్రూమ్లోకి వెళ్దామా? అయితే రెడీ? అయ్య బాబోయ్, ఇప్పుడు ఇది వచ్చిందేంటి? ఏం దొరికారండి నా చేతికి ఇన్నాళ్ళకి. చెప్తాను ఆగండి మీ సంగతి. ఏవండి, ఎవరే అమ్మాయి? నువ్వు ఇంట్లో లేవు కదా అని నాకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నాను. నేను లేకపోతే ఇంట్లో వేరే మనిషిని తీసుకుని తెచ్చుకుంటావా? అందులో తప్పేముంది? ఎవరు నువ్వు? నా ఇంట్లో నీకు పనేంటి? అక్క. ఆ? ఏంటి నేను అక్క? అయ్య బాబోయ్, ఇలా బుక్ చేసింది ఏంటండి ఇది? నా పిల్లని తింగరది అనుకున్నాను కానీ నాతో ఆటాడేసుకుందరా. నేను ఎవరో తెలుసా? మా ఫ్రెండ్, వరుసకు అక్క అవుతుంది, లేడీ ఎస్ఐ. అయ్య బాబోయ్, ఇప్పుడు అర్థమైందా? మొన్న నువ్వు బాబీ గారితో మాట్లాడిందంతా విన్నాను. అయితే ఆర్కే, ఆ అమ్మాయిని 2 రోజులకి నీకు బుక్ చేస్తానులే. తప్పకుండా చేయాలి. ఎందుకంటే మా ఆవిడ ఊరెళ్ళి 2 రోజుల దాకా రాదు. నన్ను ఆ విషయంలో చాలా దూరం పెడుతుంది. కనీసం ఈ 2 రోజులైనా ఎంజాయ్ చేస్తాను. నువ్వు చాలాసార్లు ఇలా మోసం చేసావు. ఈ విషయం ఎక్కకు చెప్తే నేను ప్లాన్ వేసి పట్టుకుందామంది. కరెక్ట్గా దొరికేసావు. లేకపోతే నువ్వు నన్ను తింగద్దని చేసి ఆడిస్తావా నువ్వు? ఎరా, ఇలా నమ్ముకున్న పిల్లాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారా? చెప్పు. ఏంటయ్యా పెద్ద మనిషి, పెళ్ళం ఊరెళ్తే నీ పక్కలోకి ఇంకో ఆడది కావాలా? ఎన్నిసార్లు మోసం చేస్తావు నువ్వు నమ్ముకున్న ఆడదాన్ని? అదే నీ ఆడది తప్పు చేస్తే నువ్వు ఊరుకుంటావా? పదరా, నేను బొక్కలేసి 4 కుమ్మితే వద్దండి, దెబ్బకి లేవులు అవుతావు. వద్దండి. పదా. అయ్యో వద్దక్క, వద్దు. నా భర్త మాట్లాడక్క, జైలుకి తీసుకెళ్ళొద్దు. అదిరా భార్య అంటే, చూసి నేర్చుకో. ఇంకొకసారి నీ పెళ్ళం పని మీద ఊరెళ్తే నువ్వు ఇంకో వేరే దాన్ని తెచ్చుకున్నావనుకో, ఈసారి మీ ఆవిడ క్షమించినా నేను క్షమించను. మారరా మీ మగాళ్ళు? ఏవండి, ఇంకా మీరు మారరా? అలా కాదే, ఆ బాబీ చెప్పాడని వాడు మాటలేని నేను అలాంటి పని కొప్పుకున్నాను తప్ప ఇంకెప్పుడు అలాంటి తప్పు నేను చేయనే. సరే, నన్ను ఇంకెప్పుడు అలా మోసం చేయకండి. అలాగే.